జై భారత్ అయోధ్య రాజస్థాన్లు తోటి భారతీయులందరికీ నమస్కారం తెలియజేస్తూ, మిత్రులారా, 19వ తారీఖున ఒక వింత నాటకం ఒకటి జరిగింది. ఇది అందరికీ తెలుసు, వీడియోల్లోని ఎక్కడికక్కడ మీడియాలోని వస్తున్నది. ఈ ఈ నాటకానికి సూత్రధారుడు ఒక ప్రముఖ పాస్టరు, అభినవ దర్శన్ వీడి పేరు. అయితే వీడు ఇటీవల చాలా ఈడొకడు అజయ్ బాబు అనేవాడు ఒకడు, వీళ్ళందరూ చాలా రెచ్చిపోతున్నారు. వీళ్ళు ఎప్పుడంటే, పగడాల ప్రవీణ్ అనేటువంటి వాడు ఒక పాస్టరు తాగి దొల్లుతూ వచ్చి ఈ రాజమండ్రిలో చచ్చిపోతే వీళ్ళందరూ ఏకమై ఏంటంటే, హిందువులు చంపేశారని చెప్పేసి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు హిందూ సమాజం మీద బురద చల్లారు, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. రకరకాలుగా మొత్తం 2 రాష్ట్రాల్లోని కూడా వీళ్ళందరూ కూడా క్రైస్తవులందరూ రోడ్డు ఎక్కటం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. దానికి ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుని తన ఇంటి దగ్గర నుంచి బయలుదేరి దగ్గర నుంచి ఇక్కడ దాకా కూడా అన్నీ సేకరిస్తే అది మామూలుగా తాగి చచ్చాడని నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఈనాటికి కూడా క్రైస్తవ సమాజం 99% మంది పగడాల ప్రవీణ్ చంపేశారనేది మాత్రమే వీళ్ళందరూ బాధన. అందులో వీళ్ళు ఒక ప్రముఖుడు ఇదొకడు. ఈ అభినయ దర్శన్ అనేటువంటి వాడు ఒక పాస్టరు. ఈ మామూలుగా ఏంటంటే వీడి కడప వెళ్ళి వీడేం చేశాడంటే, ఇటీవల చేసినటువంటిది ఏంటంటే, ఒక పార్టీ, అజయ్ బాబు ఒక పార్టీ, ఆడో పార్టీ, ఈడో పార్టీలు పెట్టేసి మేము 3 కోట్ల మంది 3 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాం, తెలంగాణలో ఎంతమంది ఉన్నాం, మేము రేపొద్దున అధికారంలోకి మేమే వస్తాం, ఏమైనా సరే కాసుకో చంద్రబాబు అని ఆడు, కాసుకో ఇదని ఈడు, ఈ రకమైనటువంటి వేషాలు వేస్తూ మొత్తం మంది ఈ మధ్యలో మీటింగులు పెట్టి ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతూ ఉన్నారు. ఇటీవల కాకినాడలో ఈ అభినయ దర్శన్ అనేవాడు కాకినాడలో మీటింగ్ పెట్టి మొత్తం మీద మామూలుగా ఏమైనప్పటికైనా సరే నేను ఇళ్ళంతా వదిలేశాను, ఇంట్లో మొత్తం సామాను అంతా అన్నీ తీసేశాను, అందరికీ నేను ఇంకా ఒంటి మీద బట్టలతో నేను వచ్చేసాను, మీరే నన్ను ఆదుకోవాలి, నేను పార్టీ పెట్టాను, ఏమైనప్పటికైనా సరే నేను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలంటే 30-40 మందిని నేను ఎమ్మెల్యేలు లెక్కించుకుని వెళ్తాను, నేను అసెంబ్లీలో అడుగు పెట్టాలి, ఇలా రకరకాల కోతలన్నీ కూసాడు అక్కడ. సరే వీడు పార్టీ పేరు భరోసా పార్టీ అని చెప్పేసి అది పెట్టాడు. వీడు సరే బాగానే ఉంది. వీడు ఎక్కడ ఎంచుకున్నాడు? కడప నుంచి వచ్చేసి అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో అల్లూరు సీతారామరాజు జిల్లాని ఎంచుకుని ఆ జిల్లాలో అమాయకులైనటువంటి గిరిజనులు వీడు మాటలు వింటారని చెప్పి అక్కడ పోయాడు. అక్కడ గ్రామాల్లో మామూలుగా అక్కడ తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి అల్లూరు జిల్లా అదేంటది, అల్లూరు జిల్లాలో తిరగటం, ఆ జిల్లాలో పాదయాత్ర చేయటం, నీలితోట గ్రామం ఆ పరపర ప్రాంతాల్లో తిరిగి మామూలుగా వీడు పాదయాత్రలు చేసి జనాలను కలిసి అక్కడ ఒక చర్చిలో మకాం పెట్టి వీడు ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ వీడు మామూలుగా నేను ఈ చేస్తానని చెప్పేసి ఆ జనాన్ని అమాయక ప్రజలను మామూలు నమ్మించడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. అయినప్పటికీ అప్పుడు తిరుగుతున్నప్పటికైనా సరే ఈ మధ్యలో ఆడికి ఏ రకమైన మైలేజ్ కానీ ఎవడో మీడియా వాడు కానీ ఎవడో పట్టించుకోలేదు దీన్ని. కాబట్టి ఏంటంటే మైలేజీ రావాలి, ఏ రకంగా మనం ప్లాన్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఒక కొత్త ప్లాన్ ఒకటి, ఒక డ్రామా, ఒక కథ, ఒక సినిమా కథ ఒకటి రాసుకుని దాని ప్రకారంగా మా మైనర్ పిల్లల్ని 3-4 మొత్తం 7-8 టీంని తయారు చేసుకుని మీరు అందరూ నా పైన దాడి చేయండి, మీకు డబ్బులు ఇస్తాను, దాడి చేసినట్టు అక్కడ అడవిలో దాడి చేసినట్టు చేస్తే నన్ను ఇంకేముంది చంపేశారు, పొడి చేశారని చెప్పేసి నేను ఒక వీడియో ఒకరు తీయండి, దీన్ని అంతా వైరల్ చేస్తే అందరూ నాకు సింపతి వస్తుంది, అందరూ మీడియాలో నేను వైరల్ అయిపోతాను, నేను పెద్ద నాయకుడిని అయిపోతాననేటువంటి ఒక పనికిమాల ఆలోచనతో ఇటు డ్రామా ఒక నాటకం సృష్టించుకున్నాడు, ఒక సినిమా కథ. ఈ సినిమా కథలో సరే బీరు బాటిల్తో దాడి చేసి ఏంటి అలా పలానా చోట్ల అడవిలో కొండ పక్కన దిద్దని చెప్పాడు. అలా అదే ప్రకారంగా పాపం ఆ పిల్లలు మాస్కులు పెట్టుకుని చేసుకుని బ్లౌజులు దొరుకుని వచ్చేసి వీడి మీద దాడి చేసినట్టుగా చూపించారు. ఏంటో వీడి మీద దాడి చేసిందంటే అది చెప్పేది ఏంటంటే కోడిగుడ్లు గిట్టేస్తే కోడిగుడ్లు పగలలేదంట, వీడి మీద కోడిగుడ్లతో ముందు దాడి చేశారంట, పగలలేదంట, రాళ్ళతో దాడి చేశారంట, రాళ్ళు పగిలిపోయాయంట, వీడి నెత్తి మీద రకంగా బండరాయి పెట్టి మోదేశారంట, ఎక్కడ మామూలుగా తలకాయ పగలలేదంట, ఎక్కడ దెబ్బ తగలలేదంట, కత్తులతో పొడి చేశారంట, ఆ బలం కత్తులతో పొడి చేస్తే ఎక్కడ కత్తులు దిగలేదు. ఎంచేతంటే ప్రభు పెట్టి కదా, ఈ ప్రభు పెట్టి కాబట్టి ఎక్కడ పొడి చేసినప్పటికైనా సరే కత్తులన్నీ ప్రభు స్వీకరిస్తున్నాడు.
వీడికి తగలనకండి అనమాట. అదే కదా మనం అర్థం చేసుకోవాల్సింది. కాబట్టి ఆ రకంగా వీడు అక్కడ ఇవన్నీ చేసి ఎక్కడ తొడకాడు చీరించుకున్నాడు కొద్దిగాని. చీరించుకుని బట్టలు పీకేసుకుని మామూలుగా ఎవడైనా మామూలుగా నీకు బట్టలు ఇప్పేసి కొడతాడా? ఈయన కొట్టేసింది. ఆడేమో మళ్ళీ తలకి ఇగ్గంట. ఆ ఇగ్గు కూడా మామూలుగా ఎక్కడ కదలలేదు, తలకాయ ఎక్కడ పగలలేదు. ఈ రకమైనటువంటి చేయించుకుని ఈ రకంగా అందరికీ ఫోన్లు చేసేసి ఇంకేముంది. ఇప్పుడు వీడి మీద దాడి జరుగుతుందండి. దాడి జరిగితే ఎవరికి ఫోన్ చేయాలి? పోలీసులకు ఫోన్ చేసుకోవాలి. పోలీసులకు ఫోన్ చేయలేదు. ఆ చుట్టుపక్కల ఉన్న జనాలకు ఫోన్ చేసి ఒక 100 మందిని రప్పించుకుని అయ్యబాబు ఇంకేముంది అయ్యగారిని మోసేయండి అని చెప్పేసి వీళ్ళందరూ మామూలుగా వీడి యాక్షన్, వీడు అసలు లేకపోవటం ఇవన్నీ చేసేసాడు. మొత్తం మీద ఈయన మోసుకుపోయి తీసుకెళ్లి వైజాగ్ హాస్పిటల్లో పడేయండి. వైజాగ్ హాస్పిటల్లో పెట్టిన తర్వాత వీడి కూడా ఉన్నటువంటి వాడు ఇంకొకటి చెప్పే కోరు ఏంటంటే ఇంకేముందండి, నన్ను ఏకంగా పైకి ఎత్తారు, కింద పడేశారు, తొక్కారు, కుట్టారు, చెయ్యరకు కుట్టారు, కాలరకు కుట్టారు, నా తలకాయ పక్కన కుట్టారని చెబుతున్నాడు. ఆడు మీడియా ముందుకు వచ్చి చూస్తున్నాడు చాలా చేతులు కొట్టుకుని. ఇంతకన్నా అమ్మాయికి ప్రజలు వీళ్ళు ఆడి జాబితా పట్టుకుని ఆడినే నన్ను పైకి ఎత్తి కొట్టించారు కిందకి అంటున్నాడు. ఆడికి ఏమి ఎరగలేదు, ఆడికి ఏం దెబ్బలు లేవు. ఆడు మీడియా ముందు నుంచి ఆడు పెద్ద పెద్ద కౌలు చెబుతున్నాడు. మరి కాలు ఇరిగిపోయినాడు, చెయ్యి ఇరిగిపోయినాడు, ఏ రకంగా మామూలుగా చెబుతాడో సార్ చూడండి. ఇలాంటి నాటకాలన్నీ వీళ్ళు ఆడారు. సరే బాగుంది, నాటకం బాగుంది, హాస్పిటల్కి వెళ్ళింది, వీడియో వైరల్ చేశారు. ఇంకా 2 రాష్ట్రాల్లో చూసుకోండి. ఇంకా క్రైస్తవ సమాజం అయ్యబాబు ఇంకేముంది, మతోన్మాదుల దాడి, ఇంకేముంది దాడి చేసేసారు, ఇంకేముంది సాగు బతుకుల్లో ఉన్నాడు, కుంచెప్పుడుకో కాంచెప్పుడుకో చచ్చిపోయేలాగా ఉన్నాడు. అంత కాబట్టి అందరూ ప్రార్థనలు చేసేయండి, అందరూ అలా చేసేయండి, మతోన్మాదులు ఇది మామూలుగా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యము ఇది అది అని చెప్పి వీళ్ళు ఇష్టమైనట్టు కోతలు, రాజోల్లో ర్యాలీ ఇవన్నీ చేశారు. చూసారు ఎంత విచిత్రంగా ఉందో. ప్రవీణ్ పగడాలు తాగి చచ్చిపోతే మొత్తం 2 రాష్ట్రాల్లో మొత్తం వచ్చేసారు బయటికి. ఈ రోజుని వీడికి దాడి చేయించుకుంటే మామూలుగా 2 రాష్ట్రాల్లోని కూడా మామూలు పాస్టర్లో చాలామంది ఇది పరిస్థితి. మతోన్మాదులు మతోన్మాదులు ఎవరు? బుద్ధి ఉండాలి కదా మాట్లాడటానికి. ఒకసారి హిందువులు ఒకసారి ఆలోచించుకోండి. మతోన్మాదులు అని చెప్పి హిందువుల్ని వీళ్ళు మాట్లాడుతున్నారు. మరి ఎంతవరకు మనం వీళ్ళని సహించాలి? ఇంతవరకు మనం పట్టించుకోలేదు. ఇప్పటి నుంచి వీళ్ళని చాలా జాగ్రత్తగా వీళ్ళ మీద మనం కన్ను ఇవ్వాల్సిన అవసరం ఉంది. వీళ్ళని ఎక్కడికక్కడ వీళ్ళని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడైనా మనం అందరం కూడా చైతన్యం కాకపోతే వచ్చే ఇబ్బందులు చాలా ఉంటాయి. వీళ్ళు ఒక మంచి పని చేస్తున్నారు. ఎందుచేతంటే మనకు సిగ్గు శరం ఉండదు కదా, మనం ప్రతి ఓడికి ఆలయం చేసుకుంటాం. కానీ దానికి దూరంగా ఉండమని చెబుతున్నారు వీళ్ళు ఇప్పుడు. అది కాబట్టి హిందూ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మంచి చేస్తున్నారు, దీన్ని చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పేసి ఈ సందర్భంగా హిందువులందరినీ కూడా నేను కోరుతున్నాను. వీడికి ఎంతమంది సపోర్ట్ చేసేసారో చూడండి. వీడికి ఆడెవడో కేఏ పాల్ కూడా నేను వీడియోలో చూసాను. కూటమి ప్రభుత్వం మతోన్మాదం ఏమనుకుంటున్నారో ఇలాగ చేస్తే సనాతనం అనే దాడులు జరుగుతున్నాయి, ఇది అది అని చెప్పేసి నేను నోరిప్పానంటే, నేను చెప్పించానంటే రాష్ట్రం అది అయిపోతుంది, ఇది అయిపోతుంది. ఈ దరిద్రుడు ఈడు మామూలుగా నేనే దేవుళ్ళని చెబుతూ ఉంటాడు. ఈ పనికిమాలుడు ఈడు ఒక జోకర్ గాడు. ఇది పరిస్థితి. మాజీ ఎంపీ హర్ష్ కుమార్ ఇంకేముంది, హిందూ మతోన్మాదులు దాడి అన్నాడు. కూటమి ప్రభుత్వం ఇలాగ ఎవడిష్టం వచ్చినట్టు మాట్లాడేశాడు. ఆడెవడో ప్రొఫెసర్ రమేష్ అంట. అమ్మ ఆడు మాట్లాడే మాటలు చూస్తే చాలా విచిత్రంగా ఉంటాయి. ఆడు ప్రతిదీ మాట్లాడితే ఆడేమంటాడంటే ఇంకేముంది, సాగు బతుకుల్లో ఉన్నాడు, ఇలా చేశాడు, ఆడు పార్టీ పెట్టాడు, మైలేజీ కోసం అలా చేసుకోవటంలో తప్పేమీ లేదు. వాళ్ళు దాడి చేసుకున్నా, వాళ్ళు చేసుకున్నా, ఎలా చేసుకున్నా మైలేజీ కోసం ఈ రాజకీయ ఎత్తుగాళ్ళని చెప్పి సమర్థిస్తూ మాట్లాడటం ఒకటి. రెండోది మామూలుగా ఈ దాడులు జరుగుతూ ఉన్నాయి అనేది ఈ ప్రభుత్వం మీద బురద చల్లటం, ఈ ఇష్టం వచ్చినట్టు ఈ రమేష్ అనేవాడు మాట్లాడటం వల్ల ఇదంతా నాకు తెలియదు. కానీ రేపు ఏం తెలుస్తుంది, ఈ తెలియని వాళ్ళు మాట్లాడుతానికి వీడు ప్రొఫెసర్ అంట. మరి వీడి దగ్గర పిల్లలు ఏ రకంగా చదువుకున్న వాళ్ళు ఎంత పాడైపోయి ఉంటుందో ఈ సమాజం, అంతమంది పిల్లలు పాడైపోయారో నాకైతే అర్థం కావట్లేదు. పాడైపోయి ఉంటారు ఖచ్చితంగా. అంతే కాబట్టి ఇలాగా ఒక్కడే కాదు, ఇద్దరు కాదు, మేధావులు అనేక మంది మేధావులు. అజయ్ బాబు అనేవాడు ఇంకేముంది మామూలుగా ఆడు చెప్పటం, ఆడిది ఇక మామూలుగా నన్ను అయితే రోజు కాళ్ళు వచ్చేస్తున్నాయి, నేను చంపేస్తాను, నేను చంపేయటానికి అది విచిత్రమా? ఈయన ఎవరు చంపుతాడేండి? ఇప్పుడు మమ్మల్ని చంపేయటానికి మా మీద దాడులు జరుగుతున్నాయి. మీరు తిన్నంగా మీ పనులు మీరు చేసుకుంటే మీ మీద ఏ రకంగా దాడులు జరుగుతారు. అయినా మీరు ఒక్కరిగా ప్రవర్తించినా మీ మీద దాడులు చేయట్లేదు హిందూ సమాజం.
దాడి చేసి ఉండాలి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి చెయ్యవలసిన అవసరం కూడా వస్తుంది, చెయ్యాలి కూడా. ఎందుచేతంటే వీళ్ళు తిన్నంగా ఉండలేదు కాబట్టి. మన మీదకి వచ్చి మన మీద ఉమ్మూతా ఉంటే తుడుచుకుంటా పోయేటువంటి పరిస్థితికి రాకండి. అది పని కాదు. ఖచ్చితంగా వీళ్ళు నాని కోచేయాలి. అంతే కాబట్టి మన దేవి ఇప్పుడు ఈ మధ్యలో జరిగేటువంటి సంఘటనలో ఆ విజయవాడలో చూడండి, మొన్న అది దుర్గమ్మ దేవత కాదు, అది కొండ, అది రాయి అన్నాడు. చెప్పి తీసి కొడతానికి వెళ్ళేటప్పుడు కాదు పందిల్లాగా నా కొడుకులు పాస్టర్లో వాళ్ళ కోట్లు సూట్లు వీళ్ళు పనికిమాలి ఎదవలు. ఈ ఎదవలు అక్కడికి వెళ్ళిపోయి దుర్గమ్మని తిరిగితే ఊరుకుంటారా? ఆ పలంగా అందరూ వచ్చేటప్పటికి కాళ్ళు పెట్టుకున్నారు. ఇది వీళ్ళ బతుకులు. అందు కాబట్టి హిందూ సమాజం సహించకూడదు, క్షమించకూడదు. వీళ్ళు చేసే వేషాలని, వీళ్ళు చేసే మోసాలని, వీడు ఎంత వేషాలు వేసాడో చూడండి. ఈ రకమైన దొంగ డ్రామా ఆడితే ఈ డ్రామాకి ఎంతమంది స్పందించారో చూడండి. మరి హిందూ సమాజం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందా కదా? అది కాబట్టి ఏదైతే ఈ పాస్టర్ వ్యవస్థ ఉన్నదో, పాస్టర్లు అందరూ కాదు కొందరు అనేది ఒకడు. ఇప్పుడు ఈ మధ్యలో నిన్న మొన్న డిబేట్లలో వస్తున్నారు, అలా కాదండి వీడు దొంగ అండి, ప్రవీణ్ పగడాలు మంచోడండి అని చెబుతున్నారు. అంటే 99% ప్రవీణ్ పగడాలను ఇవాళ వరకు మనం హిందూ సమాజం హిందువులు చంపేశారని చెప్పేసి చూపిస్తున్నారు అక్కడ. అందు కాబట్టి వీళ్ళు ఎట్టి పరిస్థితులు అందులోకి వెళ్ళిన కానీ అన్ని అబద్ధాలే మాట్లాడతారు. ఇప్పుడు అది ఎవడో ఉన్నాడు, నన్ను పైకెత్తి పడిచేశారు, ఇలా చేసేసారు, అలా చేసేసారు అంటున్నాడు. అబద్ధాలే కదా. మరి అబద్ధాలే కదా. అది కాబట్టి వీడు చేసిన పనులు ఆడెవడో అజయ్ బాబు అన్నవాడు ఆయన రోజు పొడి చేయటం చంపేస్తాను, నువ్వు ఎక్కడున్నావు అంటున్నారంట. ఆయన చంపేయడానికి పెద్ద విచిత్రమే ఏంటి? కానీ వీళ్ళని ఎవడేం చేస్తాడు అసలు? తోటి పని ఏంటి? వీళ్ళు ప్రభుత్వాలకి సవాలు ఇస్తున్నారు. కాసుకో అంటున్నాడు అజయ్ బాబు. చంద్రబాబు కాసుకో అంటున్నాడు. చంద్రబాబు నన్ను చూసి భయపడిపోతున్నాడు అంటున్నాడు. మరి ఏమనాలి? పిచ్చి కుక్క రోడ్డు అంటే వెళ్ళిపోతే ఏదో మురుగుతో పోతే దాన్ని ఎవరు పట్టించుకుంటాడు? అలా పిచ్చి పట్టిన వేసాలు వీళ్ళు ఏదో చెయ్యాలండి. పని పాట లేకుండా వీళ్ళ దగ్గర మామూలుగా అమాయక ప్రజల్ని వీళ్ళ మతాలు మార్చి దశంభాగాలు ఒక రకంగా, రెండో రకంగా ఇంకో రకంగా, మూడో రకంగా ఇంకో రకంగా మీరు డబ్బులు గుంజేసి వీళ్ళందరి దగ్గర వీళ్ళ బతకటం గురించి వీళ్ళు వేషాలు వేస్తున్నారనే సంగతి ఈనాడున్నటువంటి ఇప్పటి వరకు మతం మారినటువంటి సమాజం ఏదైతే ఉందో తిరిగి గర్వాపీస్ అవ్వండి దయచేసి. వీళ్ళు చేసేటువంటి వీళ్ళు చేసే కుటుంబ కలహాలు తీసుకొస్తున్నారు, కుటుంబాలని నాశనం చేస్తున్నారు, అమ్మాయిల్ని పాడు చేస్తున్నారు, అనేక రకాల కుటుంబాలని నాశనం చేస్తున్నారు. అనేక మంది రోగాలు వస్తే మీరు హాస్పిటల్కి వెళ్ళకండి, మామూలుగా మేము మందిస్తామని చంపేస్తున్నారు. ఇవన్నీ ఒకసారి తెలుసుకోండి దయచేసి. నేను ఈ అస్సలు మామూలుగా ఈ వ్యవస్థే పెద్ద తప్పు. ఇది ఇక్కడ మతం మాదని హిందువుని అంటానికి వీడెవడు? ఇది హిందూ దేశం. ఇది హిందూ దేశంలో హిందూ మతం మాదేంటి? నువ్వు ఎక్కడి నుంచో పనికిమాల సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ఇక్కడ మన దేశాన్ని దోచుకుంటానికి వచ్చినటువంటి ఒక పనికిమాల నా కొడుకు ఆ క్రైస్తవుడు ఆడిక్కడ దోచుకున్నాడు వచ్చి. ఆడు మతాన్ని నువ్వు స్వీకరించి ఆడి సంకన నాకుతూ నువ్వు ఇక్కడ మామూలుగా నువ్వు బతుకుతూ ఇక్కడ మామూలుగా ఈ దేశానికి వ్యతిరేకంగా నువ్వు పనిచేస్తున్నావు, ఈ దేశ సంస్కృతి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు. నువ్వు దేశద్రోహివి, నువ్వు మతోన్మాదివి. హిందువుని మతోన్మాదం అంటే నువ్వెవడవి ఇక్కడ? అది కాబట్టి ఇక్కడ నీకు హిందూ సమాజం గమనించండి. ఎవడైనా మతోన్మాదం అంటే అక్కడే పెట్టి తన్నండి పూర్తిగానే. మామూలుగా మీద చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా ప్రభుత్వానికి వెంటనే పోలీసులు కంప్లైంట్ చేసి లోపల వేయించండి. ఇలాంటి కార్యక్రమాలు వెంటనే ఎక్కడికక్కడ తీసుకోకపోతే మనం నువ్వు తుడుచుకుంటూ పోతున్నాం కదా. అందుకని చెప్పేసి ఆడు ఎక్కడికి చర్చ కట్టుకుంటాం, కట్టేసుకోవాలంటున్నాం. ఆయన మామూలుగా ఆలోచించేసుకుంటాం మనం. అందు కాబట్టి మనల్ని అంటరాని వాళ్ళకి ఆడు చూస్తున్నాడు. ఆడేమంటున్నాడు? ఈరోజు నేను మతం తీసుకుంటాను, నేను రిజర్వేషన్ పొందుతాను, నాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది. ఎవరికి ఇచ్చింది? నీకు ఏ హక్కులు ఇచ్చిందిరా? హక్కులు ఇవ్వటమేంటి నీకు? రోడ్డు ఎక్కి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటానికి, ఈ దేశ వ్యతిరేకంగా, ఈ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడటానికి నీ ఇష్టం వచ్చినట్టు నీకు చేర్చినిచ్చిందా? చెప్పు తీసి కొట్టేవాళ్ళు లేక ఎడుతున్నారు వీళ్ళంతా. ఖచ్చితంగా ప్రభుత్వాలు ఈ వాగే వాళ్ళపైన చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ప్రభుత్వాన్ని నేను ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దయచేసి ఆలోచించండి. ఈ నాటకం నిజంగా చచ్చి ఉంటే పరిస్థితులు ఏంటో ఆలోచించారు. కూడా చంపేశారు ఈ హిందూ సమాజం అని చెప్పేసి మమ్మల్ని. ఇంకేముంది? పాస్టర్లు బతకనివ్వట్లేదండి.
ఆడెవడో రాజోళ్ళలో మామూలుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని చంపేస్తానని చెప్పేసి అన్నాడు. ఏకంగా తలకాయ తీసేస్తానంటే, సనాతనం అంటే తలకాయ తీసేస్తానన్నాను. వాడిని బయటికి వెళ్ళనివ్వటే, వాడిని తీసుకెళ్ళి లోపల వేయటం అనేసి వాడు స్టేషన్ బేలు ఇచ్చి వాడిని మామూలుగా విడుదల చేశారు. వాడిని నడిపించడానికి 30-40 మంది పాస్టర్లు అడిగి సపోర్ట్కి వచ్చారు. అంతేకాని పాస్టర్లు కొంతమంది కాదండి, 199 మంది పాస్టర్లు. వాళ్ళన్నీ అబద్ధాలే మాట్లాడతారు, వాళ్ళన్నీ మామూలుగా అబద్ధాలు చెబుతారు, ప్రజలను మోసం చేస్తారు. వీళ్ళ బతుకు తెరువుల కోసం ఈ సమాజాన్ని, అమాయక ప్రజల్ని మోసం చేస్తూ వీళ్ళు బతుకుతున్నారు అక్కడ. కాబట్టి వీళ్ళన్నీ అబద్ధాలే చెబుతారు. అందుకని దేశానికి చాలా ప్రమాదం వీళ్ళు చేసేటువంటి కార్యకలాపాలు. మాట్లాడితే మత కలహాలు సృష్టించడానికి చూస్తున్నారు. వీళ్ళు అవసరమైతే వీళ్ళే కొట్టి మమ్మల్ని కొట్టారని కొట్టించుకునే అని చెప్పి వీళ్ళు రోడ్డు ఎక్కుతున్నారు. అంతేకాబట్టి ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉండాలి, అలాగే హిందూ సమాజం కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాను. ఈ పాస్టర్ అభినయన్ గారిని మొత్తం వీడిని జీవితంలో మళ్ళీ వీడు నోటమ్మట మళ్ళీ మామూలుగా ఎక్కడ వాయిస్ అనేది రాకుండా వీడికి తగిన సాక్షి జరగాలని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వం ఆ రకంగా వ్యవహరించాలని చెప్పేసి కోరుతున్నాను. అలాగే అజయ్ బాబన్ వాళ్ళు కూడా తన్ని లోపల ఈయన ముందు అర్జెంటుగాని ఇలాగా ఎవడైతే మాట్లాడాడో హిందూ మతోన్మాదన్న కేఏ పాల్ గారిని వీళ్ళందరినీ కూడా హిందూ మతోన్మాది అని ఎవడన్నా అంటే వాడిపైన చర్య తీసుకోకపోతే ప్రభుత్వాలు కంప్లైంట్ చేయండి, తీసుకోకపోతే ఆ పని మనమే చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి హిందూ సమాజానికి నేను మరీ విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి మనం వీళ్ళ నాటకాల్లో మనం పావులుగా మారొద్దని చెప్పేసి నేను మరీ యావత్తు హిందూ సమాజాన్ని కోరుతున్నాను. ఈ అభినయ్ గారి నాటకాన్ని మొత్తం అన్ని మీడియాలు చూపిస్తున్నాయి, నేను కొత్తగా చెప్పవలసింది ఏమీ లేదు. అది కాబట్టి వీడికి ఎంతమంది సపోర్ట్ చేస్తున్నారు, క్రైస్తవ సమాజం ఏ రకంగా రోడ్ల మీదకి వచ్చింది అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. వీడు అనేక పారంపోకోడని చెప్పి ఇప్పుడు అన్నీ బయటకు వస్తున్నాయి. 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, చాలామంది అమ్మాయిలను పాడు చేశాడని రకరకాలుగా వినిపిస్తూ ఉన్నాయి. ఏమినిపి అప్పుడు ఈ మధ్యలో ఆడెవడో ఏలూరులో ఒకడు మైనర్ అమ్మాయిని కడుపు చేశాడు. ఇలా బోర్డు జరుగుతున్నాయి, కాపురాలు కూలిపోతున్నాయి. ఈడెవడో రాజమండ్రిలో ఎవడో జానపాలంటే వాడు అమ్మాయిని ట్రాప్ చేసి అమ్మాయి చేత కేసు పెట్టించాడు తల్లిదండ్రుల మీద అని చెప్పేసి కూడా వినిపిస్తున్నాయి. మరి ఖచ్చితంగా ఇప్పటికైనా సరే మతం చేకరించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మిమ్మల్ని బాగు చేయడానికి మీకు ఉపయోగం కూడా కాదు. వీళ్ళు ఇష్టం వచ్చినట్టు దశంభాగాలు లాక్కోవటానికి మిమ్మల్ని వారానికి 4 రోజులు 5 రోజులు వీళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రార్థనలు పెట్టడం, మిమ్మల్ని మామూలుగా వాడుకుంటున్నారు, మీ పనులు బాగుపడుతున్నారు, మిమ్మల్ని ఆర్థికంగా నాశనం చేస్తున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు. అంతే కాబట్టి పాస్టర్లు అనేవాళ్ళు బాగుపడుతున్నారు. ఇది గమనించుకోండి. ఖచ్చితంగా మీరు దయచేసి మీకు ఏ దేవుడు ఎవడో పరలోకం ఈ లోకం ఆ లోకం కాదు, మీరు కష్టపడి మీ కుటుంబం సంతోషంగా జీవించండి. అదే మీకు మామూలు పరలోకం అనే సంగతి మర్చిపోవద్దు. దయచేసి మాయలో పడవద్దు. ఖచ్చితంగా వారానికి 4 రోజులు పనింటికి అనేక మంది పేదవాళ్ళని ఇంకా పేదవాళ్ళుగా చేస్తున్నారు. అనేక మంది వ్యాధులు వచ్చినటువంటి వాళ్ళని హాస్పిటల్కి వెళ్ళకుండా వాళ్ళని వైద్యాలు చేయించుకోవడం వాళ్ళని చెప్పేస్తున్నారు. అంతే కాబట్టి వీళ్ళు ఆడే నాటకాలు ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ఆడే నాటకాలకి ఖచ్చితంగా అడ్డుకట్ట వేయకపోతే, ఇప్పుడు కళ్ళు వస్తాయి కాళ్ళు వస్తాయి అని చెప్పినప్పుడు మీరు ఎందుకు ఊరుకుంటుంది ప్రభుత్వం? ఏం చేస్తున్నారు ఈ ప్రభుత్వం? ఏం మామూలుగా ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వం యొక్క చేతకాంతనమే కదా ఇది. అందుకు కాబట్టి అమాయకుల్ని వీళ్ళు మామూలుగా వాడేస్తున్నారు. అమాయకుల్ని చేసి ప్రజలను మోసం చేస్తున్నారు. అందుకు కాబట్టి వీళ్ళకి వచ్చే ఫండ్స్ నాట్ చేయాలి, వీళ్ళ మీద చర్య తీసుకోవాలి, ఈ చర్చిల మీద యాక్షన్ తీసుకోవాలి. వీళ్ళ కట్టిన చర్చలు పర్మిషన్ లేనటువంటి చర్చలందరినీ కూడా డిమాల్ చేయవలసిన అవసరం ఉన్నది. అందుకు కాబట్టి ప్రతి హిందువు కూడా ఆలోచించుకోవాలి. మతం తీసుకున్న ప్రతి ఒక్కరిని కూడా సర్టిఫికేట్ రద్దు అయ్యేదాకా వాడి మీద కంప్లైంట్ చేయాలి. అంటే వాడిని మామూలుగా తీయాలి. వాడికి ఎస్సీ హోదాని వాళ్ళు రద్దు అవ్వడానికి ప్రతి హిందువు కూడా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి హిందువులను కోరుతున్నాను, ప్రభుత్వాన్ని కోరుతున్నాను. దయచేసి ఆలోచించండి. అంతే కాబట్టి మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది, ఎవడో నా ఇంటికి రావడానికి నీకు రాజ్యాంగం హక్కు ఇచ్చింది చెప్పించి కొడతారు వేషాలు ఎత్తి. నా ఇంటికి వచ్చి నువ్వెవడో పాంప్లెట్ ఇవ్వటానికి, నువ్వెవడో మత ప్రచారం చేయడం, మతశిక్ష ఉంటే నువ్వు తీసుకో, నువ్వు సావు అందులోని. అంతే కాబట్టి మిగతా వాళ్ళని ఎవరు నువ్వు రమ్మంటానికి.
కాబట్టి ఇలాంటి వాళ్ళందరికీ అయినా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. హిందూ సమాజం మేల్కొనవలసిన పూర్తిగా 100% హిందూ సమాజం మేల్కోవాలి, ప్రభుత్వాలు మేల్కోవాలి. వీళ్ళకి ఇచ్చే రాయితీలు కానీ, వీళ్ళకి ఇచ్చే ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాలతోటి వీళ్ళకి జీతాలు అయ్యి ఇస్తుంది. ఖచ్చితంగా అన్నిటిని కూడా ఆఫ్ చేయవలసిన అవసరం ఉంది. ఆఫ్ చేయకపోతే హిందూ సమాజం ఆగ్రహించవలసిన అవసరం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను యావత్ హిందూ సమాజాన్ని మేల్కోమని కోరుతూ, ప్రభుత్వం హిందూ సమాజ ఆగ్రహానికి మీరు బలి కావద్దని చెప్పేసి మరోసారి ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. వీడియో 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ సెలవు తీసుకుంటాను. జై భారత్, జై హింద్.